ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ననావత్ రవి గారు ఉన్నారు. సో మొత్తానికి మీ ద్వారా గిరిజన మోర్చా యాక్టివేట్ అవుతుంది అంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నాటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడుతూ ఈరోజు గిరిజనులందరూ కూడా సంఘటితంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. బీజేపీలు మాట్లాడాలంటే మాటలు కోటలు దాటితే అది అందరికీ తెలిసిన విషయమే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బొక్కబోర్లో పడ్డాడు. అట్లీస్ట్ డిపాజిట్ కూడా రాని పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మతపరమైనటువంటి రాజకీయాలు చేసింది ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. టోపీలు వేసుకొని ఎక్కడికక్కడ ప్రచారం చేసిన వాళ్ళు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటూ ప్రచారం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంత పెద్ద పార్టీ దాదాపు 20-22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 13,000 సర్పంచ్ అభ్యర్థులు కూడా లేరు అని అది గర్వంగా చెప్పుకుంటున్నారా, లేకపోతే వచ్చిన 1000 మందికి అదే చాలు అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది? మేము పోటీ చేసినటువంటి 5,000 స్థానాలలో ఈరోజు 1000కి పైచిలకు స్థానాలు బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నాయి. అంటే ఈరోజు మేము బీజేపీ పెరుగుతుందని అర్థం. దానికి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 12,700 పైచిలు గ్రామ పంచాయతీలు పోటీ చేస్తే వాళ్ళు పట్టుమని 2,000 కూడా గెలవలేదు. ఈరోజు కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా తెలంగాణలో బీజేపీ ఉంది. రేవంత్ రెడ్డి ఏదైనా బీఆర్ఎస్ విమర్శిస్తే దానికి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ చాలా సందర్భాల్లో మీ ఆది నాయకత్వం రేవంత్ రెడ్డి ఎట్లయితే విమర్శలు చేస్తున్నారో అదే విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? రేవంత్ రెడ్డి వెనుక బీజేపీ ఉందా? కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ ఇంకా ఇతరత్ర పార్టీలు కలిసి పొత్తులో పోటీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పొత్తులో ప్రభుత్వాలు ఫామ్ చేసిన ఇదే గ్రేటర్ హైదరాబాద్ లో కూడా వాళ్ళ యొక్క మేయర్లను ఫామ్ చేసుకున్న పరిస్థితి చూసినాం. కానీ ఏ రోజైనా బీజేపీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ కానీ కలిసి పోటీ చేసినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? మీరు చూస్తారా? సో అసలు మీకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనట్లేదు, రేవంత్ రెడ్డికి మీకు సంబంధం? రేవంత్ రెడ్డి మా పార్టీ క్యాండిడేట్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముస్లింలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డిని గట్టెక్కడానికి బీజేపీ మేము గట్టెక్కించుకోవాలనుకుంటే మా పార్టీ అభ్యర్థులను గట్టెక్కించుకుంటాం. రేవంత్ రెడ్డిని దించడం కోసం నిత్యం మేము పోరాటం చేస్తాం. రేపు రానున్నటువంటి రోజుల్లో ఇదే రేవంత్ రెడ్డిని మరి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ ని కూడా బొందబెట్టేటువంటిది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే, భారతీయ జనతా పార్టీ మాత్రమే రాష్ట్రంలో.